సమాజంలో సాయం చేసే చేతుల కన్నా గాయం చేసే మనుషులే ఎక్కువ. ప్రతి స్త్రీ కోపం వెనుక ఒక చిన్న కోరిక, అలాగే ఆరాటం ఉంటుంది. దానిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి ఆమె ఒక దేవతలా కనిపిస్తుంది. ఇక ఎవరైతే అర్థం చేసుకోలేరో వారికి ఆమె ఒక తలనొప్పిగా మారుతుంది. కాదంటారా? గుర్తుంచుకోండి, ఎవరైతే సానుభూతి కోరుకుంటారో వారి జీవితం ఎప్పుడూ కూడా అబద్ధాన్ని చెప్తుంది. నిన్ను నమ్మని వాళ్ళ గురించి పదే పదే ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఎందుకంటే ఎక్కువగా అడుక్కుంటే అలసైపోతావు. అలాగే ఎక్కువగా మాట్లాడితే చులకనైపోతావు. అందుకే కుదిరినంత వరకు మౌనంగా ఉండు. కాదంటారా? మనం చెప్పే మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు, కానీ మనం చూపించే ప్రేమలో మాత్రం ఎప్పటికీ అబద్ధం ఉండకూడదు. గుర్తుంచుకోండి, మన జీవితం ఎంత మారినా కూడా మనకి ఇష్టమైన వారి మీద ఉండే ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. అవునా? కొన్ని కన్నీళ్లు దాచుకోక తప్పదు, అలాగే కొన్ని బాధలు భరించక తప్పదు. ఎవరైనా మాట్లాడినప్పుడు వారి మాటల్లో తప్పు వెతకటం కాదు, వారి యొక్క మనసులో నీపై ఉన్న ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. వారి మాటల్లోనే ఉద్దేశం, వారి జీవితంలో మీ స్థానం ఏమిటో మీకు సరిగా అర్థం అవుతుంది. మనం కాలం నీడలో కొందరిని మార్చిపోతూ ఉంటాం, అలాగే కొందరి నీడలో కాలాన్నే మర్చిపోతాం. కాలాన్ని మరిపించేంత బంధం మీకు తోడైతే దాన్ని ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే నేటి రోజుల్లో కాలయాపన చేసేవారే తప్ప కాలాన్ని మరిపించే బంధాలు లేనే లేవు. కాదంటారా? రేపటి కోసం కష్టపడతాం, అలాగే దాచుకుంటాం. రేపటి కోసం ఖర్చు పెడతాం. అన్నీ రేపటి కోసమే అయితే అసలు రేపు అంటూ మీరు ఉండకపోతే? అందుకే మన జీవితంలో ప్రతి క్షణం కూడా చాలా విలువైనది. అందుకే ప్రతి క్షణాన్ని కూడా ప్రస్తుతంలోనే గడపండి, గతంలో కాదు. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న భయంతో కాదు. గుర్తుంచుకోండి, కొంతమంది వారి యొక్క పరిచయం మన జీవితాన్ని మార్చేస్తుంది. అది ఎలా అంటే, మనం కొందరితో మాట్లాడితే ఏదో సాధించినంత ఆనందం, అదే మాట్లాడకపోతే ఏదో తెలియని బాధ. అవునా? కానీ మనకు తెలుసు, కొన్ని బంధాలు ఏదో ఒకరోజు తెగిపోతాయని. తెలిసి కూడా తెంచుకోలేనంత ప్రేమను పెంచుకోవటమే మనిషి యొక్క అతిపెద్ద బలహీనత. మీ యొక్క బాధ, ఆలోచన, ప్రేమను గుర్తించలేని వారి మీద ఎక్కువగా ఇష్టాన్ని ఎప్పటికీ పెంచుకోకూడదు. ఎందుకంటే రేపు అదే మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతుంది. గుర్తుంచుకోండి, మన మనసు ఎప్పుడు మరణిస్తుందో తెలుసా? మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారు మనం బాధపడుతున్నామని తెలిసి కూడా
మనల్ని పట్టించుకోనప్పుడు. అవునా? ఏడ్చినంత మాత్రాన ఏం లాభం? మన ప్రేమను అర్థం చేసుకోలేని వారు మన బాధని ఎలా అర్థం చేసుకుంటారు? మీరే ఆలోచించండి. ఈ ప్రపంచంలో కొన్నిసార్లు కొందరు పలకరించడానికి కూడా ఒక పనికిరాని పరిచయంగా మిగిలిపోతూ ఉంటాం. మనం వద్దు అనుకున్నప్పుడు మొత్తానికే దూరం పెట్టడం మంచిది. ఇలా మాట్లాడక, చూసి చూడక, ఉండి ఉండనట్లుగా ఉండకండి. మీకు ఎలా ఉంటుందో ఏమో కానీ ఎదుటి వారికి మాత్రం రోజు రోజుకి పిచ్చివారైపోతారు. గుర్తుంచుకోండి. అలాగే పలకరిస్తే పలకరు. మరి దీనికి ప్రేమ అనే పేరు ఎందుకు? ప్రతి ఒక్కరి జీవితం చాలా ముఖ్యమైనది. వాళ్ళు మనకి ఇచ్చే సమయాన్ని లేదా మాటల తీరుని బట్టి మనకు అర్థం అవుతుంది. కాదంటారా? కొన్నిసార్లు దగ్గరగా ఉండి లోపం అవటం కంటే దూరంగా ఉండి జ్ఞాపకంగా మిగిలిపోవటమే మంచిది. కాదంటారా? ఎవరైనా ఎదుటి వారిని మోసం చేస్తే ఎదుగుతారో లేదో తెలియదు కానీ అస్సలు బాగుపడరు. గుర్తుంచుకోండి. ప్రతి మనసు కూడా ఇంకొక మనసుకు బానిస అవుతుంది. అది ఎంతలా అంటే వారు ఎంత కష్టపెట్టినా కూడా ఇష్టంగా భరించేంత. అవునా? కానీ కొన్నిసార్లు భరిస్తున్న కొద్దీ బాధే మిగులుతుంది. కాదంటారా? మనం ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మాట్లాడమని బలవంతం చేయకండి. ఎందుకంటే వాళ్ళు మీతో శత్రుత్వం ఎందుకు అని మాట్లాడతారే తప్ప మీ మీద ప్రేమతో కాదు. గుర్తుంచుకోండి. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఒకరి మాటలకు మనం బాధపడవలసిన అవసరం ఉండదు. అలాగే మన మాటల కారణంగా కూడా ఎవరూ బాధపడరు. కాదంటారా? ఎవరైనా వారి యొక్క ఆశలు చూపించారు అంటే వారిని మీరు మార్చడానికి ప్రయత్నించకండి. అలాగే వదిలేయండి. ఎందుకంటే అలవాట్లనైతే మార్చగలం కానీ వారి యొక్క బుద్ధిని ఎలా మార్చగలం? మీరే ఆలోచించండి. ఓపిక బట్టి చూడండి. గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు. నష్టం లేని వ్యాపారం లేదు. కష్టం లేని వ్యవసాయం లేదు. బాధ లేని సంసారం లేదు. అసలు సమస్య లేని మనిషే లేడు. వీటన్నింటినీ జయిస్తేనే జీవితం. గుర్తుంచుకోండి. మనిషి యొక్క చెడు ఆలోచనలే వారిని నాశనం చేస్తాయి. గుర్తుంచుకోండి. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వటం, మనకి అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవటమే గౌరవం. గుర్తుంచుకోండి. మీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం లేదు. మీరు చేరుకున్నాక వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. గుర్తుంచుకోండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి.